జరిగినటువంటి టిటిడి బోర్డు పాలక మండలి సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో టిటిడి బోర్డు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు టిటిడి చరిత్రలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈ దేవస్థానం సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను 118.8 కోట్లు కేటాయించడం జరిగింది. వీటిని వంటగదుల ఆధునీకరణ, ఇతర ప్రణాళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి కావలసిన విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయటం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని కట్టడి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి రీల్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇందుమూలంగా ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ బోర్డు సమావేశాలు తీసుకున్న కొన్ని ముఖ్య అంశాలు మీద మొత్తం 85 అంశాలు ఉన్నాయి. అవన్నీ మీకు మా సిపిఆర్ఓ గారు అవన్నీ కూడా మీరు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే వారు ఇవ్వటం జరుగుతుంది. బడ్జెట్ 26 అంటే 2026-27 బడ్జెట్ను 5456.26 కోట్ల అంచనాలకు ఆమోదం తెలుపడం జరిగింది. 5456.26 కోట్లు.